నేను స్కూటీ డ్రైవ్ చేసుకుని వెళ్తున్నప్పుడు నాకు చిన్న యాక్సిడెంట్ అన్నది జరిగింది. ఆ యాక్సిడెంట్ వల్ల నేను ఒక 3 months చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. కానీ తర్వాత రికవర్ అయ్యి మళ్ళీ మేము బాగానే ఉన్నాము. నమస్తే అండి, నా పేరు అనురాధ. మా హస్బెండ్ పేరు కిలాడి అప్పలరాజు గారు. నాకు 2 పిల్లలండి. పాప మనీషా, బాబు మదన్ మోహన్ అండి. మా మ్యారేజ్ అయ్యేసరికి మా హస్బెండ్ రైస్ బిజినెస్ చేస్తూ ఉండేవారండి. ఆయన ఈ బిజినెస్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా ఫర్దర్ గా ఏదైనా ఆలోచన చేయాలనుకున్నప్పుడు మాకు ఈ కిరాణా అనే ఆలోచన వచ్చిందండి. అప్పుడు 2013లో మేము ఒక కిరాణా బిజినెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి 6 loans తీసుకున్నామండి. ఫస్ట్ లోన్ వచ్చి 50,000 ఇవ్వడం 10 మందికి జరిగింది. అది ఒక్కొక్కరం 5,000 రూపాయలు చొప్పున పంచుకున్నాం. అలాగే సెకండ్ లోను 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 15,000 రూపాయలు పంచుకోవడం జరిగింది. అలాగే మూడో విడత కూడా 3,00,000 రూపాయలు మాకు అన్నది లోన్ శాంక్షన్ అయింది. ఆ లోన్ తోని మేము ఈ షాప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజుల్లో బయటికి వెళ్ళి మనం ఒకరి దగ్గర అప్పు తేవాలంటే 5-10 రూపాయల వడ్డీలతో ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు. అలాంటిది ఈ డ్వాక్రా గ్రూప్ లో నేను ఉండడం వలన తక్కువ వడ్డీకి లోన్ రావడం, నేను కట్టిన డబ్బులను కూడా పావల వడ్డీ రూపంలో నాకు తిరిగి రావడం, అంత వడ్డీ భారం అనేది నా మీద పడకుండా ఈ షాప్ ని రన్ చేయడం జరిగింది. ఈ 100 members లో నేను ఒకదాన్ని ఉన్నాను అనగానే నాకు ఎంతో సంతోషం అనిపించిందండి. ఇన్నాళ్ళ శ్రమకి, కృషికి నన్ను ఈ మెప్మా వారు గుర్తించినందుకు చాలా ఆనందంగా అనిపించిందండి. హైదరాబాద్లో 3 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగిందండి. అక్కడికి వెళ్ళాక నాకు తెలియని చాలా విషయాలు, అంటే లోన్స్ ఎలా పెట్టుకోవాలి, వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఆన్లైన్ షాపింగ్ ఎలా చేసుకోవాలి చెప్పడం జరిగింది. గిఫ్ట్గా ఇచ్చిన 50,000 కూడా నేను వ్యాపార రీత్యా ఉపయోగించవలసి వచ్చిందండి. మంత్లీ 14 lakhs బిజినెస్ అన్నది జరుగుతుందండి. దాంట్లో మేము ప్రతిరోజు కూడా ఈ వచ్చే ప్రొడక్ట్స్ అన్ని సేల్స్ మ్యాన్స్ కి కడుతూ ఉంటాము. నెక్స్ట్ వాళ్ళు మాకు స్టాక్ వేయడం అనేది జరుగుతుంది. ఎవరి దగ్గరైనా పని చేస్తే మనకు అంత గుర్తింపు వస్తుందో లేదో తెలియదు, కానీ ఈ షాప్ వల్ల నాకు చాలా గుర్తింపు వచ్చిందండి. ఎందుకంటే నా పేరు అనురాధ, కానీ నా పేరుతో ఎవరు పిలవరండి. నేను ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మవారు అని నన్ను నా పేరు ఒక ఇనిషియల్ తో పిలవడం జరుగుతుందండి. దీనికి నేను చాలా సంతోషంగా ఉన్నాము. నాలా బిజినెస్ చేయాలనుకునే మహిళకి ఇచ్చే సలహా నేను ఒకటే అండి. ఏ బిజినెస్ చేసినప్పటికీ కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి సహజంగా ఉంటాయి. మనం దీన్ని ఒక దైవంగా భావించి వృత్తి అనేది చేయాలి. అలాంటప్పుడు ఆ దైవాన్ని మనం ఎలా అయితే శ్రద్ధతో పూజిస్తామో, మనకి మంచి చేసినా చెడు చేసినా, అలాగే ఈ బిజినెస్ ని కూడా మంచి వచ్చినా చెడు వచ్చినా సరే ఫేస్ చేయగలిగినప్పుడు తప్పనిసరిగా ప్రతి మహిళ కూడా ఈ బిజినెస్ అనేది చేయొచ్చు. రానున్న రోజుల్లో ఈ కొత్త షాప్ పెట్టాలని మేము అనుకుంటున్నాము. దానికి గాను ఒక 10 మందికి నేను ఉపాధి కల్పించగలనని గట్టి నమ్మకంతో ఉన్నాను. ఈ షాప్ పెట్టిన తర్వాత మా యొక్క ఆర్థిక స్థితి బాగుంది. దానివల్ల నేను మా బాబుని చదివించుకోవడం, మా పాపకి ఈ మధ్యనే రీసెంట్ గా మ్యారేజ్ చేయడం అనేది జరిగింది. కానీ షాప్ పెట్టిన తర్వాత మాకు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగైందండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మెప్మా వారికి, మా ఎండి గారు తేజ్ భరత్ గారికి, మినిస్టర్ నారాయణ గారికి, మా సీఎం చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.